సో, ఈ విటమిన్ డి గురించి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అది లోపం అంటే ఈ విటమిన్ డి లోపం ఉంటే గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. యాహ్! సో, వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మోస్ట్ ఆఫ్ ద హార్మోన్ ఫంక్షన్స్‌కి వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. హ్మ్. అండ్ దీని తోడుగా మనకి బ్రెయిన్ ఫంక్షన్‌కి, హ్మ్. బ్రెయిన్ బాగా పనిచేయాలంటే వైటమిన్ డి కావాలి. ఓకే. అండ్ మన నర్వ్ సెల్స్ బాగా పనిచేయాలంటే వైటమిన్ డి కావాలి. ఓకే. అండ్ దాని తోడు మనం రెగ్యులర్‌గా తీసుకునే కాల్షియం ఉంటుంది కదా! ఆ కాల్షియం బాడీలో అబ్జర్వ్ అవ్వాలన్నా వైటమిన్ డి కావాలి. అంటే ఓకే. మీకు బోన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కూడా వైటమిన్ డి తగ్గుంటే కారణం అన్నమాట అది. ఓకే. ఓకే. సో, ఓకే. ఈ వైటమిన్ డి మనం చూసుకున్నట్టయితే వైటమిన్ బి12 ఎలా డెఫిషియన్సీ ఉంటుందో, హ్మ్. వైటమిన్ డి కూడా ఈ మధ్య చాలా మందికి డెఫిషియన్సీలోనే ఉంటున్నారు. ఓకే. మన ఇండియాలో ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా హుహు. మెనీ పీపుల్ ఆర్ డెఫిషియెంట్ విత్ వైటమిన్ డి. ఓకే. ఒకటి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. అండ్ బయటికి వెళ్లి ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేదైతే లేదు. కరెక్టే. పాతకాలంలో మనం ఏం చేసేవాళ్ళం, పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు ఇలా ఎండలో కొంచెం అంటే యాస్ సూన్ యాస్ యూ వేకప్ పొద్దున్నే హ్మ్. లేచిన తర్వాత స్నానం చేసుకొని డైరెక్ట్ మన స్కిన్‌ని ఎక్స్‌పోజ్ చేసేవాళ్ళం. అవును. ఇంటి పనులు చేసుకునేటప్పుడు కూడా మనం బయటే చేసుకుంటాం కాబట్టి మనకు త్వరగా దొరికేది యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయాయి. ఎక్కడ సన్ ఎక్స్‌పోజర్ లేదు. అండ్ ఇంట్లో కూడా ఒకవేళ సన్ ఎక్స్‌పోజర్ ఉన్నప్పటికీ కూడా సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టేసుకుంటున్నాం. అవును. కరెక్టే. సో, సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి యాక్చువల్లీ సూర్యుడి కిరణాలు చర్మం పైన పడిన తర్వాత మన స్కిన్నే వైటమిన్ డి అనేది సింథసిస్ చేస్తుందన్నమాట. కరెక్టే. సో, ఇప్పుడు బయట నుంచి సన్ రేస్ పడుతుంది స్కిన్ పైన. హ్మ్. కానీ మీరు దాని పైనుంచి సన్ స్క్రీన్ లోషన్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. అండ్ ఆ సింథసిస్ అనేది ఉండదన్నమాట. ఓకే. ఈ ఎండ ఏదైతే ఉందో అది మార్నింగ్, ఈవినింగ్ ఏ టైమ్స్ వరకు మనం అది గుడ్ వైటమిన్ డిగా కన్సిడర్ చేయొచ్చు? సో, జనరల్లీ పొద్దున్నే లేచి సన్ ఎక్స్‌పోజర్ ఉండాలని అంటారు. హ్మ్. యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే సన్‌లో నుంచి యూవీ బీ రేస్ వస్తుందన్నమాట. అవును. సో, ఆ హ్మ్. యూవీ బీ రేస్‌లోనే మనకి మాక్సిమం వైటమిన్ డి అనేది హ్మ్. అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. అవును. సో, ఇది 9:00 నుంచి 3 పీఎం వరకి మనం ఎక్స్‌పోజ్ చేయొచ్చు. ఓకే. సో, కొంతమందేంటంటే ఎర్లీ మార్నింగే చేయాలి. 6:00 నుంచి ఎండొస్తుంది. కానీ ఇక్కడ కంటెంట్ అనేది చాలా తక్కువుంటదనమాట. ఓకే. యూవీబీ రేస్ అనేది తక్కువుంటుంది. సో, అందుకే 9, 10 ఆ టైం నుంచి 3 వరకి గూడా చేయొచ్చు. ఓకే. సో, మనం ఈ టాన్ వీటన్నిటిని సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చా? విటమిన్ డితో పాటు ఈ టాన్ గూడా యాడ్ ఆన్ అయితుంది. సో, కొంతమంది ఇప్పుడేంటి అంటే ఆ టాన్‌ని తగ్గించుకోవడం కోసం సన్ స్క్రీన్‌లవి మొత్తం రాసేసి ఆ విటమిన్ డిని కూడా రానీయకుండా చేస్తున్నారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. దట్స్ రైట్. ఇప్పుడేంటంటే టానింగ్ డెఫినైట్‌లీ మీరు ఓవర్ ఎక్స్‌పోజ్ చేసినప్పుడు మీకు టాన్ అవుతుంది. హ్మ్. బట్ మినిమమ్ ఎక్స్‌పోజర్ ఆఫ్ స్కిన్ అనేది ఉండాలి. ఓకే. కావాలంటే ఎగ్జాంపుల్ మెనీ పీపుల్ ఆర్ వెరీ అంటే బ్యూటీకి చాలా అవును. ఇస్తారు. అంటే హ్మ్. స్కిన్ అది టాన్ అయిపోతుందంట. అట్‌లీస్ట్ యూ ఎక్స్‌పోజ్ యువర్ అదర్ బాడీ పార్ట్స్ లైక్ ఓకే. లెగ్స్ ఎక్స్‌పోజ్ చేయండి, కాళ్ళు ఎక్స్‌పోజ్ చేయండి, యువర్ హ్యాండ్స్ గానీ, ఆర్మ్స్ గానీ టోటల్ ఎక్స్‌పోజ్ చేసినప్పుడు ఏంటి అంటే మాక్సిమం అబ్జార్ప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. బయట దేశంలో వైటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎండనే రాదు. అవును. కరెక్టే. మనకి ఎండ వచ్చినప్పటికీ కూడా బికాజ్ అప్లయింగ్ సన్ స్క్రీన్ లోషన్స్ అండ్ కొంతమంది ఏంటంటే గ్లాస్ ఉంటుంది. ఆ హ్మ్. గ్లాస్ నుంచి ఓకే ఇక్కడ నుంచి ఎండ వస్తుంది కదా నాకు వచ్చేస్తుంది. బట్ ఆ గ్లాస్ నుంచి కూడా మనకి వైటమిన్ డి అనేది పాస్ అవ్వదన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో బికాజ్ ఎక్స్‌పోజ్ చేస్తున్నాను అనుకుంటారు. బట్ ఎక్స్‌పోజ్ అనేది అంటే వాళ్ళకి సింథసిస్ అనేది కాదు. అల్టిమేట్‌లీ వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు డెఫిషియన్సీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు 9-3 మధ్యలో ఎండ తీసుకుంటే విటమిన్ డి వస్తుందంటున్నారు. ఏ మేరకు తీసుకోవచ్చు? అంటే ఒక 10 మినిట్సా? 15 మినిట్సా? ఒక 1 అవర్ ఉంటే చాలు అనంటారా? అలా దాని గురించి సో, కొంచెం. డెఫిషియన్సీస్‌ని పట్టి ఉంటుందనమాట. సో, ఇఫ్ యూ ఆర్ జనరల్లీ రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే కంపల్సరీ మనకి వైటమిన్ డి అనేది 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆర్‌డీఏ ప్రకారం మన బాడీకి ఇవ్వాలి. ఓకే. సో, అది ఫుడ్ నుంచి మళ్ళీ తర్వాత మనం ఎక్స్‌పోజర్ నుంచి కూడా ఇవ్వాలి. హ్మ్. సో, ఫుడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి డి2 వస్తుంది. ఓకే. వైటమిన్ డి2 వస్తుంది. బట్ యాక్టివ్ ఫార్మ్ అనేది సన్ నుంచే వస్తుంది. దాన్ని ఓకే. వైటమిన్ డి3 అంటారు. ఓకే. కోలోకాల్సిఫెరాల్ అంటారు. సో, ఓకే. ఈ కోలోకాల్సిఫెరాల్ చాలా ఇంపార్టెంట్. ఎర్గోకాల్సిఫెరాల్ డి2 కూడా చాలా ఇంపార్టెంటే. కాకపోతే మనకి ఇవి 2 కాంబినేషన్‌లో తీసుకుంటే బి లెవెల్ స్థాయిలు ఎక్కువ అవుతాయన్నమాట. ఓకే. సో, మనం ఎప్పుడైతే సన్‌కి ఎక్స్‌పోజ్ చేస్తామో మన బాడీ విల్ కన్వర్ట్ ఇంటూ వైటమిన్ డి. సో, ఈ టైంలో ఎప్పుడైతే మనం సన్ ఎక్స్‌పోజ్ చేస్తామో మినిమమ్ 10 మినిట్స్. 10 మినిట్స్. మినిమమ్ 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్ వరకి కూడా మనం ఎక్స్‌పోజ్ చేయొచ్చన్నమాట. ఓకే. మనం ఎంత ఎక్స్‌పోజ్
ఎక్స్పోజ్ చేస్తే అంత వైటమిన్ డి అనేది బాగుంటుంది. పాతకాలంలో మనం చూసాం, అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలోనే ఉంటారు. వాళ్ళకి ఎక్కడ వైటమిన్ డి అనేది తగ్గి లేదు అనమాట. కరెక్ట్. అండ్ దాంతో పాటు వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అంతంతసేపు వాళ్ళు పొలంలో నించొని పని ఎలా చేయగలుగుతారు? అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది బాగుంది, సన్ కి ఎక్స్పోజ్ చేస్తారు కాబట్టి న్యాచురల్ గా వైటమిన్ డి3 లెవెల్స్ అనేవి వాళ్ళకి ఎక్కువగా వచ్చేస్తాయి. ఓకే. అండ్ దాంతో పాటు వాళ్ళు తీసుకునే ఫుడ్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇందాక నేను చెప్పినట్టు కాల్షియం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం బాడీలో బోన్స్ ని స్ట్రాంగ్ పెడుతుంది. ఈ స్ట్రాంగ్ పెట్టడానికి వైటమిన్ డి ఈజ్ అగైన్ ఇంపార్టెంట్. సో మీ బాడీలో బోన్స్ కానీ ప్రతి ఒక్క థింగ్స్ అనేవి కరెక్ట్ గా వర్క్ చేయాలంటే ఓన్లీ కాల్షియమే కాదు, కాల్షియంతో పాటు వైటమిన్ డి కావాలి. అండ్ మనకి K2 అంటారు, వైటమిన్ K2 ఇది కూడా చాలా ఇంపార్టెంటే. మెగ్నీషియం ఇంపార్టెంట్, మ్యాంగనీస్ ఇంపార్టెంట్, అండ్ మనకి జింక్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కాంబినేషన్స్తో మీకు ఏవైనా పర్టికులర్ సప్లిమెంట్ కానీ ఏదైనా పర్టికులర్ ఫుడ్ కానీ ఉందంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ దట్ ఆప్షన్ అనమాట. ఏదైనా ఉందా అండి అలాంటి ఫుడ్ ఏదైనా? సో ఒక్క పర్టికులర్ ఫుడ్ లో అన్ని రాదు. సో ఇప్పుడు మనం జింక్ అంటే ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసే ఐటమ్స్ అంటాము, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఉంటుంది. వైటమిన్ డి వచ్చేసి మనకి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లైక్ సాల్మన్ కానీ యాన్చోవి కానీ ఫిషెస్ లో ఉంటుంది. మళ్ళీ ఎగ్స్ లో ఉంటుంది. ఎగ్స్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్ లో యూ కెన్ యాక్చువల్లీ థింక్ దాట్ వైటమిన్ సి తప్పితే అన్ని వైటమిన్స్ ఎగ్ లో ఉంటాయి. సో మెగ్నీషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, జింక్ ఉంటుంది. సో ఇందాక మీరు అన్నారు కదా, అవన్నీ ఆ ఎగ్ లో అనేది ఉంటుంది. లేదంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్ గ్రూప్స్ ని మనం యాడ్ చేసుకొని అలా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు మనకి విటమిన్ బి12 కాంప్లెక్స్ కి సంబంధించి సప్లిమెంట్స్ ఎలా అయితే దొరుకుతాయో ఆ విధంగా విటమిన్ డి కి ఏమైనా దొరుకుతాయా సప్లిమెంట్స్? విటమిన్ డి కూడా అవైలబుల్ ఉంటుంది. జనరలీ డాక్టర్ మీకు వీక్లీ వన్స్ వేసుకోమని జనరలీ చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా వీక్లీ వన్స్ కూడా తీసుకోవచ్చు. మెయిన్లీ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డైట్ సోర్సెస్. డైట్ లో నుంచి తీసుకోవాలి. ఒకవేళ మీ గట్ హెల్త్ కరెక్ట్ గా లేదు, అబ్జార్ప్షన్ కరెక్ట్ గా లేదంటే సప్లిమెంట్ తీసుకున్నా కానీ కూడా అగైన్ గట్ హెల్త్ బాగాలేకపోతే అబ్జార్బ్ చేసుకోలేదు అది. సో డైరెక్ట్ ఇన్ అదర్ ఫార్మ్స్ లో డాక్టర్ మీకు ఇంట్రావీనస్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ సప్లిమెంట్ అనేది తీసుకోండి. ఒకవేళ ఈ కాంబినేషన్ లో కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, K2, వైటమిన్ డి ఇలా కాంబినేషన్ తో ఉంటే డెఫినెట్లీ దట్ యూ షుడ్ ఇంక్లూడ్ ఇన్ అవర్ డైట్. ఎందుకంటే మళ్ళీ మనకి ఆస్టియోపోరోసిస్ కానీ ఇంకా అదర్ కైండ్స్ ఆఫ్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు చెక్. ఒకవేళ మీకు వైటమిన్ డి12 తక్కువగా ఉంది అంటే బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి వైటమిన్ డి తక్కువగా ఉందంటే కాల్షియం కూడా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే బాడీ అబ్జార్ప్షన్ అవ్వదు. మీరు ఎంత కాల్షియం తీసుకున్నా కానీ వైటమిన్ డి లేదు కాబట్టి అబ్జార్ప్షన్ అవ్వదు. సో ఇవి రెండు చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఇలా కాంబినేషన్ తీసుకుంటే బాడీ బాగా హెల్తీగా ఉంటుంది. ఓకే. వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఇవి మామూలుగా జనరల్గా మనం యూట్యూబ్లో ఇప్పుడు మనం చేసిన వీడియోలు కనుక ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు ఏమనుకుంటారు, అరే న్యూట్రిషన్ వచ్చేసింది చెప్పింది, సో డైరెక్ట్గా వెళ్ళి కొనేసుకొని వేసుకుందాం అనే ఆలోచన వస్తుంది. మరి అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? సో కరెక్టే అండి. బికాజ్ వితౌట్ పర్టికులర్ నాలెడ్జ్, అంటే మీకు ఎంత తీసుకోవాలి అలా అవగాహన లేదు. కొన్ని కాంబినేషన్స్తో తీసుకోవచ్చు. ఇందాక మనం B12 కూడా మాట్లాడుకున్నాం. సో B12 ఎక్కువగా, B12 తగ్గిపోయింది, వైటమిన్ డి. సో ఇలా కొన్ని థింగ్స్ అనేవి కొన్ని మెడికేషన్స్తో ఇంటరాక్ట్ అవుతాయి అన్నమాట. సో మీరు ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి లేదంటే డాక్టర్ అడ్వైస్ తోటి తీసుకుంటే మరీ మంచిది. వితౌట్ ఎనీ నాలెడ్జ్ యూ జస్ట్ గో కౌంటర్ టాప్ మొత్తం అన్ని తీసేసుకొని నేను యూస్ చేస్తానంటే అబ్జార్ప్షన్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వైటమిన్ డి అనేది ఇట్స్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటే మనకి టాక్సిసిటీ అవుతుంది అనమాట. సో దట్ అగైన్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్. మంచిది కదా అని ఎక్కువ తీసుకున్నా కానీ కూడా దట్ కెన్ హార్మ్ అస్. సో డెఫినెట్లీ ఎవరైనా హెల్త్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి లేదా న్యూట్రిషన్ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకొని యూస్ చేయడం మంచిది.